మనిషి ఎదగాలంటే జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెండు ఉండాలి. జ్ఞాపక శక్తి అనేది మన తెలివితేటలన్నీ కలిగించేది అదే. జ్ఞాపశక్తి లేకుండా మనిషికి తెలివితేటలు ఉండవు. జ్ఞాపశక్తి మొదలు, జ్ఞాపశక్తితో పాటు ఆలోచన శక్తి ఉండాలి. అంటే గుర్తున్న విషయాన్ని విశ్లేషించగలగాలి, ఎనాలిసిస్ చేయగలగాలి. అందుకే శాస్త్రంలో శ్రవణ చతుష్టయం అంటారు. మనకు శ్రవణము అంటే వినడము లేదా చదవడము, తర్వాత మననం. మననం అంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ధ్యానం. ధ్యానం అంటే అనాలిసిస్. ఇది తెలుసుకున్న విషయం గురించి విచారించడం, ఆలోచించడం. అంటే దానిలో సత్యాసత్య నిర్ణయాలు చేయడం అనేది ముఖ్యం. మనం తెలుసుకున్నది ఎంతవరకు సత్యము, ఎంతవరకు అసత్యము, తెలుసుకున్న దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన జీవితంలో, తర్వాత ఎలా సాక్షాత్కరించుకోవాలి, ప్రత్యక్షం చేసుకోవాలనే విషయం గురించి ధ్యానం అవసరం. ధ్యానము తర్వాత సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే జనరల్గా తత్వంలో దర్శనం సాక్షాత్కారము. మిగతా విషయాలన్నింటిలో కూడా విన్న విషయం గురించి, గుర్తుపెట్టుకున్న విషయం గురించి ఆలోచించి సత్యమైన నిర్ణయం చేయాలి. నిశ్చయ జ్ఞానము కలిగితేనే శ్రవణానికి విలువ ఉంటుంది. ఎందుకు శ్రవణం చేసాం మనం, ఎందుకు చదివామంటే నిశ్చయించడం కోసం, నిజం తెలుసుకోవడం కోసము, అది ఉపయోగించుకోవడం కోసము. దానికోసం మనకు ఆలోచన శక్తి కావాలి. ఆలోచన శక్తి కోసము ధ్యానము చాలా ముఖ్యమైనది. ధ్యానము ఆలోచన శక్తిని పెంచుతుంది. ధ్యానం అంటే ఒక రకమైన ఆలోచన. ధ్యానము అంటే విశ్లేషించడం, తెలుసుకున్న విషయాలను విశ్లేషించడం. విశ్లేషించడం ఎందుకంటే వాటిని నిర్ణయించడం కోసం, నిశ్చయించడం కోసం, లేదా సాక్షాత్కారం చేసుకోవడం కోసం. శబ్దము అది శబ్దమే. దాన్ని మననం చేసి, ధ్యానం చేసి సాక్షాత్కారం చేసుకోకుంటే శబ్దంలానే ఉంటుంది. కనుక శబ్దంతో ఆగకుండా, చదవడంతో ఆగకుండా మననం చేసుకొని, ధ్యానం చేసి దాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి, సాక్షాత్కారం చేసుకోవాలి. దీన్నే మనము జపము, ఉపాసన అని కూడా అంటాం. జపము అంటే చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం, మననం చేయడం. మాటి మాటికి అనడం జపం అవుతుంది. మాటి మాటికి అనడం ద్వారా మననం అవుతుంది. తర్వాత ఉపాసన అంటే ధ్యానము, సాక్షాత్కారం రెండు కలిపి ఉపాసన అవుతుంది. శ్రవణము, మననము జపం అవుతుంది. ధ్యానము, సాక్షాత్కారము ఉపాసన అవుతుంది. అంటే మనము శ్రవణము, మననము, ధ్యానము, ఉపాసన వల్ల ధర్మార్థ కామోక్షాలను పొందగలం. ధర్మము అంటే జ్ఞానమే, అర్థము అంటే జ్ఞానమే, కామము అంటే జ్ఞానమే, మోక్షము అంటే జ్ఞానమే. ఈ జ్ఞానము మనకు లభించాలంటే మనము ఈ శ్రవణ చతుష్టయం చేయాలి. ప్రతి శబ్దానికి ధ్యానం ఉంది. జ్ఞానం అంటే పదార్థం ఉంది, శబ్దం అంటే పదము, అర్థం అంటే పదార్థము. అంటే శబ్దం ఎందుకు అంటే పదార్థాన్ని తెలుసుకోవడం కోసం. పదార్థాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే దాన్ని విశ్లేషిస్తే, ధ్యానం చేస్తే ధ్యానము అని అంటారు.